చెప్తురా ఓకే, దమ్ అయిపోయింది. పీస్ కూడా బాగా ఉడికింది. ఓకే, ఇప్పుడు మనం సేల్కి రెడీ పెట్టుకోవచ్చు. ఈవెన్గా కుక్ అయింది పీస్ బాగా. పీస్ బాగా, రైస్ కూడా బాగా కుక్ అయింది. రైస్ కూడా బాగా కుక్ అయింది, అయిపోయింది. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రంట్ పెట్టి మన డైనింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, వెళ్దామా బ్రో? వెళ్దాం. फेस भी लिए तो टेंशन नहीं, फेस भी लिए तो टेंशन అమీర్పేట ఎందుకు ఎవరెవరు వస్తున్నారు? సరే, నేను ఎక్కడే ఉన్నాను, అమీర్పేటలోనే ఉన్నాను. సార్నగర్లో ఉన్నాను. రాయితే చేస్తాను. అమీర్పేట ఎందుకు ఎవరెవరు వస్తారు? సరే, నేను ఎక్కడే ఉన్నాను, అమీర్పేటలోనే ఉన్నాను. సార్నగర్లో ఉన్నాను. రాయితే చేస్తాను. ఎన్ని కేజీలు బిర్యానీ రెడీ చేస్తున్నారు బ్రో మీరు? 10 కేజీలు బిర్యానీ. 10 కేజీలు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తారా? చెప్తాను, చెప్పండి బ్రో. ఫస్ట్ కారం వేసుకోవాలి. ఎన్ని పీసెస్ కేజీలు? 10 కేజీలకి 70 పీసెస్ పడతాయి. ఓకే, 70 పీసెస్. దాని తగ్గ కారం, ఉప్పు సరిపడినంత. దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, షాజీరా, చెక్క, లవంగ, షాజీరా, పొడి, యాలకుల పొడి, గరం మసాలా, ఓకే,
ఎక్కువ వేయకూడదు, కొద్దిగా టేస్ట్ లైట్గా టేస్టింగ్ సాల్ట్, మిర్చి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. క్వాంటిటీ ఎంత బ్రో? క్వాంటిటీ పావు కిలో వేసుకోవాలి. పావు కిలో 10 కేజీల రైస్కి పావు కిలో కొత్తిమీర, పుదీనా. ఓకే. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నారు. బ్రౌన్ ఆనియన్ అంటే ఆనియన్ వేపుకొని ఆయిల్లో వేపుకొని వేసుకోవాలి. ఓకే. ఏమైనా క్వాంటిటీ ఉంటుందా బ్రో? క్వాంటిటీ 10 కిలోలకి 5 కిలోలు పడుతుంది ఆనియన్. 10 కిలోలకి 5 కిలోలు బిర్యానీకి 5 కిలోల ఆనియన్, ఫ్రై ఆనియన్స్ పడతాయి. ఓకే. ఏంటి బ్రో, నెయ్యి వేస్తున్నారా? నెయ్యి వేస్తున్నాం ఒరిజినల్. 10 కిలోలకి 200 గ్రామ్స్ నెయ్యి వేయాలి. 200 గ్రామ్స్. అన్ని మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత ఇక బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకొని ఒక ½ గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ వేసాక కలుపుకొని పక్కన ½ గంట పెట్టుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు వేసుకుని ఒక ½ గంట ఉండాలి. మ్యారినేషన్ టైం అయిపోతుంది. ఓకే. ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో పెరిగేసారా బ్రో? పెరుగు వేసాము. ఓకే. 10 కిలోలకి 2 లీటర్స్ పెరుగు వేయాలి. 10 కేజీల రైస్కి 2 కిలోలు 2 కేజీలు పెరుగు వేయాలా? ఓకే. తగిన నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఎందుకు వాటర్ ఎందుకు బ్రో? వాటర్ ఎందుకంటే మనం దమ్ ఇచ్చినప్పుడు ఆ మంటకి పీస్ మాడిపోకుండా ఉంటుంది, కరెక్ట్గా మసాలా కరెక్ట్గా వస్తుంది. ఓకే. వాటర్ లేకపోతే మాడిపోతుంది. తగినంత వాటర్ పోసుకోవాలి. అది కూడా మనం ఎసరు మరిగిన వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎసరు మరిగిన వాటర్ వేసుకుంటే పీస్ మంచి చక్కగా ఉంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది, పీస్ కూడా పాడవకుండా ఉంటుంది. ఓకే. క్వాంటిటీ ఏమైనా ఉంటుందా బ్రో? క్వాంటిటీ అంటే ఒక 1.5 లీటర్ దాకా ఉంది. 1.5 వేసుకోవాలి అలాగా వాటర్ మరిగింది. ఓకే. 10 కిలోల బిర్యానీకి 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. లీటర్ పోయాలి. లీటర్ పోయాలి. ఇంకా మసాలాలో మాత్రం 1 లీటర్ పోయాలి. మొత్తం వాటర్ పోసిన తర్వాత ఆయిల్ పోసి కలపాలి బాగానే, కలపాలి. ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. మసాలా గ్రేవీ టైప్లో ఉండాలి. ఓకే. టైట్గా ఉంటే బిర్యానీ దమ్ బిర్యానీ సెట్ కాదు. ఇప్పుడు గ్రేవీ టైప్లో ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ కుక్ అయిన తర్వాత దమ్ వేసేవాలి. రైస్ ఇందులో వేస్తాం. మినిమం ఎంతసేపు కుక్ అవ్వాలి ఇలాగా దీంట్లో వేసిన తర్వాత? 40 మినిట్స్. 40 మినిట్స్. ఆ రైస్ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ రైస్ కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్. తర్వాత దీంట్లో 45 మినిట్స్ దమ్ వేయాలి. దమ్ వేస్తే 40 మినిట్స్ దమ్ వేస్తే రెడీ అయిపోయినట్టు. ఓకే. ఏంటి బ్రో, ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ బిర్యానీలో వేయడానికి. ఓకే. ఫ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. ఓకే. బిర్యానీలో మిక్స్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ బిర్యానీలో మిక్స్ చేయకపోతే అంత టేస్ట్ రాదు. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది వేయడం వల్ల, ఫ్రై ఆనియన్స్ వేయడం వల్ల. చాలా ఇంపార్టెంట్. ఆనియన్ మినిమం 20 నిమిషాలు కుక్ అవ్వాలా? 20 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఓకే. 10 కిలోల బిర్యానీకి 3 కిలోలు వాటర్ వేసుకోవాలి. 10 కేజీల బిర్యానీకి 3 కిలోల వాటర్ పోయాలి. ఓకే. లూజ్ మసాలా వేసుకోవాలి. ఇందులో అన్ని రకాల బిర్యానీ మసాలా లూజ్ మసాలా వేసుకోవాలి. ఓకే. పౌడర్ వేయకూడదు. అన్ని రకాల బిర్యానీ ఐటమ్ మసాలాలు వేసుకోవాలి. పౌడర్ వేయకూడదు. సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ తగినంత, కళ్ళుప్పు తగినంత. ఇది మరగడానికి 1/2 అవర్ పడతట్టు బ్రో. ఓకే. కిలోల రైస్ ఎసరు బాగా మరిగిపోయిందా బ్రో? మరిగిపోయింది. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసుకుంటున్నారా? 10 కేజీల రైస్. 10 కేజీల రైస్. ఓకే బ్రో. ఇప్పుడు ఈ బిర్యానీ ఎవరి కోసం బ్రో కుక్ చేస్తున్నారు బ్రో? మాకు హోటల్ ఉంది, కస్టమర్స్ కోసం. మీకు హోటల్ ఉంది, కస్టమర్స్ కోసం కుక్ చేస్తున్నారు. డైలీ 50 కిలోల బిర్యానీ పోతుంది మన దగ్గర. ఎంతమంది కస్టమర్స్ వస్తారు బ్రో మీ దగ్గరికి? డైలీ 300 అబవ్ వస్తారు మన దగ్గర కస్టమర్స్. 300 ఎబో వస్తారు. ఈ లైన్లో మాది నెంబర్ 1 బిర్యానీ. ఈ లైన్లో మీదే నెంబర్ 1. హోటల్ మీది బృందావన్. హోటల్ పేరేంటి బ్రో? బృందావన్ హోటల్ ఎస్ఆర్ నగర్. బృందావనం హోటల్ ఎస్ఆర్ నగర్. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎస్ఆర్ నగర్లో? ఆంధ్ర బ్యాంక్ లేను. ఆంధ్ర బ్యాంక్ లేను, బాపు నగర్. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి బ్రో? మా దగ్గర అయితే ఓన్లీ బిర్యానీ ఉంటుంది ప్రజెంట్. తర్వాత నాన్ వెజ్ మీల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే దమ్ బిర్యానీ అవైలబుల్గా ఉంది. దమ్ బిర్యానీ ఉంది. టైమింగ్స్ ఏంటి బ్రో? మార్నింగ్ 11 to నైట్ 11 వరకు ఉంటుంది. మార్నింగ్ 11 to నైట్ 11. డైలీ 365 రోజులు అవైలబుల్గా ఉంటారు మీరు. ఒక రోజు కూడా లీవ్ ఉండదు. ఓన్లీ ప్రెజెంట్ అయితే నాన్ వెజ్ దమ్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. ఓన్లీ దమ్ బిర్యానీ. మీల్స్ ఏ ఉండవు.
మీల్స్ స్టార్ట్ చేస్తాం, నాన్ వెజ్ మీల్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ 1 month. నెల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఓకే బ్రో. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. ఈ మసాలా కలిపిన పీసుల మీద రైస్ వేయాలన్నమాట. ఫస్ట్ లేయర్ 3 లేయర్ల కింద తీస్తాం. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ లేయర్ వేయాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి థర్డ్ లేయర్ వేయాలి. ఎంత పర్సెంటేజ్ కుక్ అవ్వాలి బ్రో మామూలుగా రైస్? స్టార్టింగ్లో ఒక 10 minutes కుక్ అయితే చాలు. 10 minutes కుక్ అయిన తర్వాత లేయర్స్ కింద వేసుకోవాలా? ఫస్ట్ లేయర్ వేయాలి, ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి సెకండ్ లేయర్ వేయాలి, ఇంకో 5 minutes గ్యాప్ ఇచ్చి థర్డ్ లేయర్ వేయాలి. ఒక్కో లేయర్కి 5 minutes గ్యాప్ ఇవ్వాలి. మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో దాని మీద వేసుకోవాలి. అలా వేసుకోవాలి. కొద్దిగా షాజీరా కొద్దిగా ఇలాచి వేసుకోవాలి. షాజీరా ఇలాచి టేస్ట్ కోసం బ్రో, ఫ్లేవర్ కోసం, ప్లస్ డైజెషన్ కోసం కూడా. డైజెషన్ అంటే ఎట్లా జీరా అన్ని మిక్సింగ్ ఉంటుంది మసాలాలో. షాజీరా కూడా డైజెషన్ మంచిగా అవడం వచ్చి. ఓకే, ఇలాచి షాజీరా ఫ్లేవర్ కోసం వాడతాం. ఓకే, ఇలా లేయర్స్గా ఒక్కొక్క 5 minutesకి ఏమన్నారు కదా, రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది అంటారా? మరి కుక్ అయిపోతుంది, ఎందుకంటే కింద హీట్ ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చే కదా హీట్ తగ్గుతుంది. కాబట్టి కింద రైస్ పదులుగా తీసుకోవాలి. ముందే తీసేసినా కానీ కుక్ అయిపోతుంది, ఎందుకంటే కింద హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కింద హీట్ వల్ల కుక్ అవుతుంది బాగా, మొత్తం రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది అయిపోతుంది, అంతా ఒకే లెవెల్లో కుక్ అవుతుంది. ఓకే, త్రీ లేయర్స్ రైస్ వేస్తారు, దాని మీద షాజీరా ప్లస్ ఇలాచి వేసుకొని ఆయిల్ పోయాలి. 3 layers కంప్లీట్ అయిపోయింది. పైన కొద్దిగా షాజీరా కొద్దిగా ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగా వస్తుంది. దీనిపైన మళ్ళీ ఒక 1 లీటర్ ఆయిల్ పోయాలి, 1 లీటర్ ఆయిల్ పోయాలి. దానివల్ల బిర్యానీ స్మూత్ వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా ఆయిల్ పోసిన తర్వాత దమ్ వేయడమే డైరెక్ట్. 40 minutes దమ్ వేయడమే. 40 minutes దమ్ వేయాలి. ఇంకా 40 minutes వరకు ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఏం డిస్టర్బ్ చేయకూడదు. 40 minutes వరకు 40 minutes వరకు బిర్యానీ రెడీ అవుతుంది. పైన ఏమన్నా వెయిట్ పెట్టాలి, దమ్ము బయటకు వెళ్ళిపోకుండా. 40 minutes తర్వాత బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో వాడే మసాలాలన్నీ మీరే తయారు చేస్తారా బ్రో, బయట నుంచి చేస్తారా? దీంట్లో వాడి మసాలాలన్నీ మేము లూజ్ మసాలా బయట నుంచి తీసుకుంటాం, కానీ పౌడర్లు ఏమి బయట నుంచి కొనము. మేము ఓన్గా తయారు చేసుకుని వాడతాం, ఎందుకంటే బయట నుంచి తీసుకుంటే టేస్ట్ మంచిగా ఉండదు కాబట్టి మేమే ఓన్గా రెడీ చేసుకుని పౌడర్లు అవి మేమే రెడీ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు ఇవన్నీ మీరే తయారు చేసుకుంటాం. గరం మసాలాలు అన్నీ ఒరిజినల్ వాడతాం, బయట నుంచి డబ్బాలు కానీ పేస్టులు కానీ ఏమి వాడడం. మేము సొంత తయారీ మాది, అందుకే టేస్ట్ మా దగ్గర మంచిగా ఉంటుంది, అందుకే టేస్ట్ అనేది ఎన్హాన్స్. ఓకే, మీ దగ్గర రెగ్యులర్గా ఎంతమంది కస్టమర్స్ వస్తారు బ్రో? డైలీ 300 అబోవ్ వస్తారు. 300 అబోవ్. కాస్ట్ ఎంత బ్రో? 100 రూపీస్ బిర్యానీ. 2 years అయింది మేము స్టార్ట్ చేసిన ఒక 2 monthsలోనే మేము 5 kgs నుంచి ఒక 50 kgs వరకు వెళ్ళగలిగాం, ఎందుకంటే మా టేస్ట్ వల్ల, మేము ఇచ్చే క్వాలిటీ వల్ల. అన్లిమిటెడ్ బిర్యానీ? అన్లిమిటెడ్ బిర్యానీ 100 రూపీస్, రైస్ ఎంతనే తినొచ్చు. పార్సల్ అయినా ఇక్కడ తిన్నా కూడా సేమ్ రేట్? పార్సల్ అయినా ఇక్కడ తిన్నా సేమ్ రేటు, కాబట్టి ఇక్కడ తింటే బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు, రైస్ ఎంతనే తినొచ్చు. అదే పార్సల్ అయితే లిమిటెడ్ రైస్ వస్తుంది. ఓకే, దమ్ అయిపోయింది, దమ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి 40 minutes అయిపోయింది బ్రో. 40 minutes అయిపోయింది. ఓకే, దమ్ అయిపోయింది, పీస్ కూడా బాగా ఉడికింది. ఓకే, ఇప్పుడు మనం సేల్కి రెడీ పెట్టుకోవచ్చు. ఈవెన్గా కుక్ అయింది పీస్ బాగా, రైస్ కూడా బాగా కుక్ అయింది, అయిపోయింది. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రంట్ పెట్టి మన డైనింగ్ పెట్టుకోవచ్చు. ఓకే,
వెళ్దామా బ్రో? వెళ్దాం. फेस भी लिए तो टेंशन नहीं, फेस भी लिए तो टेंशन అమీర్పేట ఎందుకు ఎవరెవరు వస్తున్నారు? సరే నేను ఎక్కడే ఉన్నాను, అమీర్పేటలోనే ఉన్నాను. సార్ నగర్లో ఉన్నాను. అయితే చేస్తాను. మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఏం బిర్యానీ తింటున్నారా? అవునండి. ఎట్లా ఉంది బిర్యానీ? సూపర్ అన్న, ఇక్కడ బిర్యానీ అయితే బాగుందా? కస్టమర్ వీళ్ళకి రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తాను. డైలీ ఒకసారి 2 టైమ్స్ వస్తాను. ఆఫ్టర్నూన్ వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే. ఇక్కడే ఉంటాను పీజీలో. నేను పీజీలో తిన్నాను. పీజీలో తినకుండా ఇక్కడే తింటాను. ఓలా ఓవర్ ర్యాపిడో చేస్తాను. చిన్న జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్గా వస్తారా అయితే? రెగ్యులర్గా వస్తాను. వాళ్ళకి తెలిసి బాగా టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. రేట్ ఎంత బ్రో? 100 రూపీస్. 100 రూపీస్. జస్ట్ 100 రూపీస్. మనకు అన్లిమిటెడ్. నువ్వు 1 టైం 2 టైం 3 టైమ్స్ తిన్నా, 4 టైమ్స్ తిన్నా నీకు కడుపు నిండా పెడతారు. కడుపు నిండా పెడతారు ఎంతైనా? ఎంతైనా పెడతారు. ఆనియన్స్ ఉంటాయి, నిమ్ము ఉంటుంది, రైతా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సూపర్ క్వాంటిటీ, సూపర్ టేస్ట్. ఇది అడ్రస్ ఎక్కడ బ్రో? ఎస్ఆర్ నగర్లో బాపూనగర్. ఆంధ్ర బ్యాంక్ లేనా? ఆంధ్ర బ్యాంక్ లైన్. ఓకే. నారాయణ కాలేజ్ కి. సూపర్ బిర్యానీ. ఎక్సలెంట్ అంట. ఎక్సలెంట్. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? 10/10. అంతా నచ్చిందా? బాగా నచ్చింది. డైలీ కస్టమర్ వాళ్ళకి తెలుసు. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.